నామంలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి మీ పక్కన వాళ్ళకి చెయ్యి ఇచ్చి ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఓకే, ఈరోజు నాకు కొద్ది దినాలుగా దేవుడు భారం ఇచ్చున్నాడు ఈ విషయం గురించి. మరి చాలా రోజులుగా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను. అయినప్పటికీ ఈరోజు దేవుడు బలవంతం అన్నట్టు చేశాడనమాట ఈ విషయం మాట్లాడమని. కనుక నేను ఇప్పుడు చెప్పబోయే అంశం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో అందరూ ప్రార్థిస్తూ ఉండండి. దేవుడు మాటలు మనకి ఆశీర్వాదకరంగా, బలముగా, మరి మనందరికీ భవిష్యత్తులో మన ఆత్మీయ జీవితాలని కట్టడానికి ఇది దోహదపడేలా ఒక టర్నింగ్ పాయింట్ ఈరోజు మన జీవితంలో రావాలని మన దేవుడిని ప్రార్థిస్తూ ముందుకు వెళ్దాం. హల్లెలూయా. మనం ఇంతవరకు ఏం చేశామండి? ఇంతవరకు ఆరాధన చేసాం. మరి చేయబోయేది నెక్స్ట్ ఉండేది మెసేజ్, ఆయన మాటలు వినబోతున్నాం. ఆ తర్వాత ఏముంటుంది? బల్లారాధన. ఆ తర్వాత ఏముంటుంది? సాక్ష్యాలు ఉండవా? ఓకే, ఆరాధన అనేది చాలామంది మన క్రైస్తవుల నోళ్లల్లో నానుతున్న పదం. ఆరాధన. సండే ఎక్కడికి వెళ్తాం? ఆరాధనకి వెళ్తున్నాం. ఈరోజు ఆరాధనలో కలిసాం. ఓకే, చర్చిలో కలిసాం, అది వేరు. కానీ ఆరాధనకి వెళ్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, ఆరాధన నుంచి వచ్చాము. ఇలా మనము ఆరాధనే మాటని చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. జనరల్ పర్సెప్షన్, మనకు అర్థమైన విషయము, ఆరాధన అనగానే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, జనరల్గా మనకు ఆరాధన అంటే ఇప్పటివరకు చేశాం కదా, అదే గుర్తొస్తుంది మనకి. ఆరాధన అనగానే పాటలు, సంగీతములు, కొయరు, సింగింగ్, పాటలు, ఇదే గుర్తొస్తుంటుంది. కొన్ని సంఘాల్లో ఆరాధన అంటేనే వాళ్ళకి వాక్యం. మేము ఆరాధనకి వెళ్ళి వచ్చామంటే వాక్యం వినొచ్చారు, వాక్యమే వాళ్ళకి ఆరాధన. అయితే ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఈరోజు కొత్తగా ఉంటుంది చాలామందికి ఈ విషయం చెప్తుంటే. ఆరాధనలు ఇవన్నీ ఉన్నాయండి. ఆరాధనలు ఏమున్నాయి? స్తుతించడం ఉంది, వాక్యం వినడం ఉంది, సాక్ష్యముల ద్వారా ఆయన ఘనపరచడం ఉంది, ప్రభు బల్ల కూడా ఉంది. ఇంతేనా ఆరాధన? ఇంకా ఉంది, నేర్చుకోబోతున్నాం మనం. సో ఆరాధన అసలు అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? మనం ఆరాధన చాలాసార్లు చెప్పుకుంటాం కదా. నిజంగా నేను ఒక్కోసారి మనకి బాగా వాడుకగా ఉన్నటువంటి పదాల అర్థాలు తెలియవు. ఒక్కోసారి మనకి చాలా వాడేస్తుంటాం బాగా. మనకు కొట్టిన పిండి ఆరాధన అంటే పదం. అయితే అసలు ఆరాధన అంటే ఏంటి? ఈవెన్ హిందీలో ఒక 2-3 సినిమాలు వచ్చినాయి ఆరాధన అని, తెలుగులో 2-3 సినిమాలు వచ్చాయి ఆరాధన అని. పాత సినిమా, కొత్త సినిమా, మధ్యలో సినిమా. ఆరాధన. ఏంటి ఆరాధన? నాకు ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాలు చూడాలని ఉంది. వాళ్ళ పేరు పెట్టారు కదా, ఏముంటేది ఆ పేరు పెట్టారని. ఆరాధన ఏమండి? ఆరాధన అంటే ఏమో అనుకుంటుంటాం. ఇంగ్లీష్లో ఒక డెఫినేషన్ ఉంది. ఆరాధన అంటే టు ఆనర్, టు షో రెస్పెక్ట్ ఆర్ రెవరెన్స్ ఆర్ ఎక్స్ట్రావేగెంట్ డివోషన్, అడ్మిరేషన్ టు గాడ్ ఆల్మైటీ. దేవుడికి మనం చూపించే గౌరవం, ఆయనపై మనం చూపించే ప్రేమ, అత్యధిక ప్రేమ, అత్యధిక గౌరవం. మామూలు ప్రేమ కాదు, అత్యధికమైనటువంటి ప్రేమ, అత్యధికమైనటువంటి గౌరవం.
అదే ఆరాధన. ఆ ప్రాసెస్సే, ఆ క్రమమే ఆరాధన. అంటే ఇంకా చిన్నగా సింపుల్గా ఇంకా చెప్పాలంటే ఏమండి, అతిగా ప్రేమించడం. ఎవరిని ప్రేమించాలి అతిగా? మనం దేవుణ్ణి అతిగా అంటే ఏంటి? ఎక్కువగా, మరీ ఎక్కువగా, టూ మచ్చి, 3 మచ్చి, మచ్చి అంత ఎక్కువగా ప్రేమించడమే ఆరాధన. సో చిన్నప్పుడు పిల్లలు, మా సిస్టర్ విష్ణు చెప్తుండేది, విష్ణక్క, వాళ్ళ పిల్లలకి కొంతమంది అంటే ఆరాధనా భావం అంట చిన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఏదో మంచి మాటలు చెప్తారు వీళ్ళకి, లేదా చక్కగా ఆడిపిస్తారు వీళ్ళకి, మంచి వస్తువులు ఇస్తారు. కాబట్టి వాళ్ళు వస్తుంటే ఇంటికి అంటే ఏంటి అర్థం? ఆరాధన భావం అంటే పిచ్చ ప్రేమ. సో పిచ్చ ప్రేమ చెప్పండి. ఆరాధన అంటే ఏమిలే, పిచ్చ ప్రేమ అని చెప్పండి, పక్కన చెప్పండి. పిచ్చ ప్రేమ అంతే. ఎవరి మీద? దేవుడి మీద. ఓకే, అయితే మనం ఇప్పుడు చేసినవన్నీ తప్పుని కాదు. స్తుతి ఆరాధన చేసాము, మ్యూజిక్ పెట్టుకున్నాము, మ్యూజిక్ తోటి క్వైర్ సింగింగ్, వాళ్ళు గొంతులు కలిపారు, వాళ్ళు చక్కగా ఆత్మీయంగా ఆత్మ ప్రేరణతో వాయిద్యాలు వాయించారు. ఆత్మ ప్రేరణతో వీళ్ళు సిస్టమ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు ఏం డిస్ప్లే చేయాలి, ఎప్పుడు ఎంత సౌండ్ పెట్టాలి, ఇవన్నీ ఆరాధన కిందే వస్తాయి. ఇవన్నీ కలిసి మనము దేవుణ్ణి ఆరాధించాం. నిజంగా ఆయన ఎవరి మీదన్నా మనకి పిచ్చ ప్రేమ ఉంటే వాళ్ళు చెప్పే వింటామండి. అదే మీరు చేస్తున్న పని. ఇప్పుడు దేవుని మీద ప్రేమ ఉండబట్టి ఏం చెప్తాడో విందాం. పిచ్చ ప్రేమ ఇదొక భాగం, ఆరాధనలో ఒక భాగం. అలాగే మనకి ఎవరైనా ఏమైనా చేస్తే ఎప్పుడు అయ్యే చెప్తుంటాం, వాళ్ళే చెప్తుంటాం, అయ్యా నా జీవితం ఉంటే ఆయన వల్లనేనమ్మా, ఆయన వల్లనే అంటారు. మన ఆంటీ చెప్తుంటారు కదా, అప్పుడప్పుడు వచ్చారు ఆంటీ, కామేశ్వరం ఆంటీ చెప్తుంటారు కదా, ఒక 2-3 పేర్లు చెప్తుంటారు మాటికి కదా. ఎందుకంటే వాళ్ళు ఆమెకి ఇచ్చినటువంటి, ఆ కుటుంబానికి ఇచ్చిన సహాయం, వాళ్ళు అందించిన బలమైన చేయి సహాయం ఆమె మర్చిపోలేకున్నారు. అది అఫ్కోర్స్ దేవుడు వాటన్నిటి వెనక ఉంటాడు. కాబట్టి మనము కూడా ఈ ఆరాధనలో ఒక పార్ట్గా ఏం చేస్తాము? ఆయన గురించి సాక్ష్యం చెప్తాం, ఆయన ఘనపరుస్తాం. ద పార్ట్ ఆఫ్ వర్షిప్. కాబట్టి వేరువేరుగా అనుకోవద్దు. వర్షిప్ అంటే ఓన్లీ మ్యూజిక్ తోటి పాటలు పాడేయడం వర్షిప్ అనుకోకండి. వర్షిప్ అయిపోయిందా? ఇప్పుడు అయిపోయింది. ఫోన్లు చేసి కనుక్కుంటారు వర్షిప్ అయిపోయిందా అని. ఎందుకు? బోరు ఈ వర్షిప్ అంటే కొంతమందికి. అంత వర్షిప్ అయిపోయిగానే వస్తారు. అంటే వర్షిప్ అంటే ఓన్లీ మ్యూజిక్ కాదండి. వర్షిప్ అంటే ఓన్లీ పాటలు కాదు. వర్షిప్ అంటే ఓన్లీ వాక్యం కాదు. వర్షిప్ అంటే ఓన్లీ టెస్టిమనీస్ కాదు. వర్షిప్ అంటే ఓన్లీ లార్డ్ సప్పర్ కానే కాదు. ఇవన్నీ కలగలిపే ఆరాధన. వీటన్నిటి ద్వారా ఏం చూపిస్తున్నాం? దేవుడికి మన యొక్క అధికమైన ప్రేమని వ్యక్తపరుస్తున్నాం. ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఒక మాట చూద్దాము. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:16. మన సంకీర్తన ఆరాధన పుట్టడానికి మూలమైన వాక్యం ఇది, గుర్తుపెట్టుకోండి అందరూ. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:16. సంకీర్తన ఎక్కడన్నా బైబిల్లో పదం ఉందా అని అడగొచ్చు. మీరు పునరుద్ధరణ చూడండి ఆ పదం. సంగీతములతోను, కీర్తనలతోను, ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకని ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఒక ఆయన అడిగాడు, సారీ ఏందండి మీరు ఆరాధన చేసేటప్పుడు ఏమేమో దేవుడి మాటలు చెప్పేస్తుంటారు, ఆ మాటలు చెప్పినప్పుడు మీరు వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అరుస్తుంటారు అని అడిగాడు ఒక ఆయన. అప్పుడు నాకే డౌట్ వచ్చింది, కరెక్ట్ అని మనం చేసేదని. ఏమండి ఈ వాక్యం లేదా? దేని ద్వారా బుద్ధి తెచ్చుకోమని చెప్తాం? బుద్ధి చెప్పుకోమంటున్నాడు. దేని ద్వారా? చదవండి, బాగా చదవండి. దేని ద్వారా బుద్ధి తెచ్చుకోమంటున్నాడు? బుద్ధి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమంటున్నాడు. సంగీతములతో, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు. ఇక్కడ బైబిల్ చదువుతూ, వాక్యాన్ని చదువుతూ ఉందా? కీర్తనలు ఏముంటాయండి? బైబిల్ వాక్యమే కదా. మనం పాడే పాటల్లో ఏ ప్రేరణ ఉంటుందండి? బైబిల్ వాక్య ప్రేరణే కదా. కాబట్టి మనము సంకీర్తన ఆరాధనలు చేసేది ఇదే. ఇది కూడా ఆరాధనలో భాగమే.
డోంట్ గెట్ షాక్ అయిపోవద్దు, ఆశ్చర్యపోవద్దు. ఈ మాటలో ఈ వాక్యం రాసిందే మనము సంకీర్తనారాధన సంఘంలో మొదటి భాగంలో చేస్తున్నాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వీటన్నిటి ద్వారా ఈ వాక్యం మనలోకి వెళ్ళాల. ఒక్కొక్కసారి ఇంజెక్షన్ వీలు కాని వాళ్ళకి ఇంజెక్షన్ దేంట్లో కల్పిస్తారండి? సెలైన్. డైరెక్ట్గా వాక్యం మింగుడు పడిన వాళ్ళకి పాటల్లో కలిపి తీసుకోమంటున్నాడు మందు. హల్లెలూయా. కీర్తనలో కలిపి తీసుకోమంటున్నాడు మందు. ప్రైజ్ ద లార్డ్. ఇదేం విచిత్రమేమి కాదు. కొన్ని సంఘాలకి ఏమనుకో, కొన్ని సంఘాలు క్రిటిసైజ్ చేయట్లేదు. కొన్ని సంఘాలకు వెళ్తే చచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది. మన 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 క్రైస్తవుల గురించి చెప్పట్లే నేను. మామూలు ఎక్కడ డెత్ జరిగితే ఏముంటుంది? ఏముంటుందండి అక్కడ? సైలెంట్గా ఉంటుంది. ఆదివారం ఆరాధనకి వెళ్ళిన అట్టే ఉంటుంది అక్కడ. ఒకరోజు ఒక సంఘానికి వెళ్ళా నేను, ప్యాంప్లెట్ ఇవ్వడానికి. మనం ఏదో మీటింగ్స్ పెడుతుంటే ప్యాంప్లెట్ ఇవ్వడానికి వెళ్ళాం. నాతో పాటు ఎవరో ఉన్నారు మీలో. వెళ్తే అసలు అక్కడ సంఘం జరుగుతుందా లేదా డౌట్ వచ్చింది మాకు. నిజం, మౌనంగా ఉంది, సైలెంట్గా ఉంది. ఇట్ట విన్నాం. వెళ్ళి మళ్ళీ బోర్డు చూసాం. ఆ బోర్డు అదే. అట్ట చూసి వినపడడం లేదు. దగ్గరికి వెళ్ళి కిటికీలోని చూస్తే వాళ్ళు ఒక్కరు ఒక పాట మెల్లగా పాడుతున్నారు. పాపం ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? 50 మంది వరకు ఉన్నారు అక్కడ. వినపడ్డంలే. తర్వాత చూస్తే వాళ్ళ బోధంట, పాటలు పాడకూడదు, సంగీతములు వాయించకూడదు. మీకు ఇప్పటికీ క్లూ వచ్చి ఉంటుంది, నేను చెప్పక్కడం అవసరం లేదండి. ఓకే, మీరు మీ మనసులో ఉంచుకోండి. ప్రైజ్ ద లార్డ్. ఓకే, సరే. యేసు ప్రభు ఏం చెప్పాడు ఈ ఆరాధన గురించి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పాడు. సో ఈ స్తుతులతోటి ఈ సంఘంలో మనం చేసిన ఆరాధన కేవలం మాటలతో లిప్పు సర్వీస్ ఉండకూడదండి. పెదాలతో చేసిన సర్వీస్ కాకూడదు. ఇది యేసుప్రభు చెప్పాడు. చూద్దాం, చూడండి. యెషయా చెప్పింది యేసుప్రభు రిపీట్ చేశాడు. ఈ మాట చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9. మత్తయి సువార్త 15:8-9. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా. దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటి అంటే పెదవులతో మన 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 మీనింగ్ మనం అర్థం చేసుకున్నట్టు ఉంటుంది. పెదాలతో చేయకూడదు, నోరు తెరవకూడదు, నోరు మొయ్యి, హృదయంలో చేసుకో అని చెప్పాడు దేవుడు. దశంభాగం గురించి వచ్చినప్పుడు, కానుకల గురించి ఏం చెప్పాడు ఆయన? జీలకర్ర పుదీనాలో మీరు దశంభాగం తీస్తారు కానీ న్యాయము చట్టంలో మీరు ఏమీ చేయరు, దాని గురించి ఆలోచించరు. ఏం చెప్పాడు? ఇది చెయ్యాలా, అది చెయ్యాలా. దాని అర్థం అది. ఇక్కడ కూడా అంతే. మనము భౌతికంగా మనం స్తుతించాలి దేవుడిని, పెదాలతో స్తుతించాలి. కానీ ప్లస్ దేన్ని అప్లై చేయాలి? హృదయాన్ని అప్లై చేయాలి. మనం హృదయాన్ని ఇన్వాల్వ్ చేయాలి, పిలవాలి, హృదయాన్ని దాంట్లో ఉంచాలి, హృదయంలోంచి రావాలి. ఓకే, సో ఇలా చూసుకుంటూ పోతున్నప్పుడు బైబిల్లో అసలు ఎట్లా ఆరాధించారు కొంతమంది. బైబిల్లో ఈరోజు మనం ఈ ఆరాధనని వ్యక్తపరచడం, మనం ఎలా వ్యక్తపరిచాం ఇప్పటివరకు ఆరాధనని? చెప్పండి. పాటలతో, వాయిద్యములతో, చప్పట్లతో స్తుతించాం దేవుడిని. ఇది ఆరాధనని వ్యక్తపరిచే ఒక విధానం. తర్వాత ఇప్పుడేం చేస్తున్నారు మీరంతా? దేవుడి మాటల్ని శ్రద్ధగా నోరు తెరుచుకొని
కళ్ళు మూసుకుని సో ఇది కూడా ఆరాధనలో ఒక వ్యక్తీకరణ, వ్యక్తపరచడం, మనకి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమని వ్యక్తపరచడం. కాసేపు ఉంటే ఏం చేయబోతాం? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరొక్కసారి ఆయనకి ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మన రక్షణను బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెప్పి ఆరాధనని వ్యక్తపరుచుకుంటాం. ఇంకా కాసేపు అయి ఉంటే ఏం చేస్తాము? ఆయన చేసిన మేళ్ళని చెప్పి నా యేసు మాత్రమే దీన్ని చేయగలిగాడని అందరి మధ్య సాక్ష్యం చెప్పి ఆయనకి స్తుతులు చెల్లిస్తాం. ఆ విధంగా మనము ఆయన పట్ల మనకున్నటువంటి ఆరాధనని, ప్రేమని వ్యక్తపరుస్తాం. ఇవేనా ఆరాధన గురించి వ్యక్తపరచడం? ఇంతేనా పద్ధతులు అంటే చూస్తూ పోతే బైబిల్లో నాకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపించాయండి. వాళ్ళు వ్యక్తపరిచారు ఆరాధన దేవుడికి. ఆశ్చర్యం ఏంటో తెలుసా? కీబోర్డు లేదు, రాంబాబు లేడు, రితం ప్యాడ్ లేదు, ఆనంద్ లేడు, ఓకే, కొయిర్ సింగర్సు మధుబాబు లేడు, ప్రమీలమ్మ లేదు, సుజన లేదు, మహిమ లేదు, చందు లేడు. అయినా వాళ్ళు వ్యక్తపరిచారు. పాట పాడలేదు. అయితే ఇందాక విషయం కాదండి, మళ్ళీ ఓకే, ఇందాక చెప్పానే అట్ట కాదు మళ్ళీ. కానీ వాళ్ళు వ్యక్తపరిచారు. అదేంటో మనము చూద్దాం. ఆరాధన అనగానే టక్కుమని నాకు జ్ఞాపకం వచ్చేవి కొన్ని ఏంటంటే, సొలొమోను మందిరాన్ని ప్రారంభించినప్పుడు అక్కడ జరిగిన ఆరాధన చాలా గంభీరమైనటువంటి ఆరాధన. చూద్దాం ఆ వాక్యం చూద్దాము. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1-6 చదువుదాం. సొలొమోను తాము చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నుండి నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక యుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా చూచి ఇజ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. మనం ఇప్పుడు స్తుతించాం కదా, ఆ విధంగానే యెహోవా దయాళుడని. ఓకే. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులను తమ తమ సేవాధర్మములో నిలుచుచుండగను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను రాంబాబు, ఆనంద్ వీళ్ళందరూ వచ్చేసారు చూడండి ఇక్కడ. ఓకే, వాద్యములను వాయించుచు నిలుచుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను ఇజ్రాయేలీలందరూ నిలిచి ఉండగను రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఏమండి గంభీరమైన ఆరాధన కనపట్టండి అక్కడ. ఎన్ని పశువుల్ని వధించారు బలులు. మనం ఎవరైనా తీసుకొచ్చామా? పశువుల్ని తీసుకొచ్చామా? శబ్దాలు వినిపిస్తున్నా బయట చూడండి కొంచెం. కానీ మనం అర్పించాం ఏంటి? మన స్తుతి బలులు. స్తుతి బలుని ఇది టాపిక్ సంబంధం లేదు కానీ ఊరు చెప్పాలనుకుంటున్నాను. స్తుతిని బలియాగం ఎందుకు అంటారండి? బలియాగం ఇచ్చే బలియాగాని కోసం సమర్పించే గొర్రె స్వచ్ఛందంగా నన్ను నరుకు అని వస్తుందా? దాన్ని బలవంతంగా పట్టుకొని లాగుతాం. అలాగే ఒక్కొక్కసారి మన స్తుతియాగము బలియాగం అవుతుంది. ఎందుకంటే ఒకసారి స్తుతించడానికి ఏమీ కనిపించదు, మనకి ఏమీ జరగనట్టుంటే మన జీవితంలో అన్నీ పెండింగే. అప్పుడు కూడా స్తుతులు చెల్లించే వాళ్ళని ఆయన బలులుగా స్వీకరిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో ఈరోజు ఆ బలియాగాలు అర్పించాము, వాయిద్యములతో ఆయన్ని స్తుతించాము. ఓకే, ఇప్పుడు ఇంకొక ఆరాధన అనగానే ఇంకొక ఎగ్జైటింగ్ ఇది నాకు గుర్తొస్తుంది. నా మోడల్ వర్షిప్ ఈవెంట్, నాకు నచ్చిన, నన్ను ప్రేరేపించే ఒక ఆరాధన సంఘటన బైబిల్లో మీకు చూపిస్తాను. ఓకే, ఒక వీడియో చూద్దాం అందరం.
You mountains of Gilboa, let there be no dew or rain upon you, for there the life of Jonathan is vilely cast away. From the blood of the slain the bow of Jonathan held not back, and the sword of Saul returned not empty. In life and in their death దావీదు చేసిన ఆరాధన they were not divided. ఆయన మందసాన్ని They were swifter than eagles. తన సిటీలోకి తీసుకొస్తున్నప్పుడు, నగరంలో Stronger తీసుకొస్తున్నప్పుడు than lions. సంతోషంతో దావీదు చేసిన ఆరాధన. You daughters of Israel, weep over Saul, who clothed you in scarlet and ornaments of gold. My brother Jonathan, thy love to me was wonderful. How are the mighty fallen, and the weapons of war perished. This is the word of the Lord of hosts. I took you from the pastures and from following the sheep to be prince over my people Israel. I have been with you wherever you have gone and have destroyed all the enemies in your path. I will make you a great name among the great ones of the earth. I will assign a place for my people in Israel. There I will plant them, and they shall dwell in their own land. ఇది ఒక ఆరాధన. సో ఇది దావీదు దేవునికి వ్యక్తపరిచినటువంటి ఆరాధన. సో ఇది నంబర్ 1. ఇందాక సొలొమోను గురించి చెప్పింది నంబర్ 2. ఇలా కాదండి, దేవుణ్ణి కదిలించిన ఆరాధనలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. నేను ఒక బుక్ చదివాను ఒకసారి. ఆ బుక్లో ఫస్ట్ టైం నేను తెలుసుకున్నాను యాక్చువల్గా ఈ ఆరాధనని వ్యక్తపరిచే విధానాలు రకరకాలు. అంతవరకు నా మైండ్లో ఆరాధన అంటే ఇదే ఉండేది, సంగీతములతో, కీర్తనలతో, మన స్వరములతో దేవుణ్ణి ఆరాధించడం, ఇదే ఆరాధన అంటే అని ఒక ఇంప్రెషన్ ఉండేది. అందుకనే మనకు అన్నీ తెలుసు అనుకోకూడదండి. బైబిల్లో దేవుడు అడిగితే ఆయన నేర్పిస్తాడు, మనకి సత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. ఓకే, సో ఇప్పుడు మరొక వాక్యం చదువుకొని మనము ఈ బైబిల్లో వర్ణించబడినటువంటి కొన్ని ఆరాధనల్ని మనము చూద్దాం. 1 కొరింథీయుల పత్రిక 14:15. 1 కొరింథీయుల పత్రిక 14:15.
కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. కాబట్టి పెదవులతో మాత్రమే కాదు, నేను మనసుతో కూడా అర్థం చేసుకుంటూ నేను ఏం పాడుతున్నానో అర్థం చేసుకుంటూ మనము ఆరాధించాలి దేవుడు. ఒక్కొక్కసారి మనం కొంతమంది ఆరాధిస్తుంటాం, మైండ్ ఎక్కడో ఉంటుంది, అరే రే 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 ఇంట్లో మొబైల్ మర్చిపోయి వచ్చానే అన్నట్టు మనకు వీడియో పెట్టినారు సంకీర్తన ఆరాధనలో. అది అది బాగా మనం ఫాలో అయితే బాగుండు అనిపించింది నాకు. ఓకే, మొబైల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని లాస్ట్లో హ్యాండ్ ఓవర్ చేయడం. ఓకే, ఫాస్టింగ్, మొబైల్ ఫాస్టింగ్. ఓకే ఓకే ఎక్కడున్నాను నేను? మనసు ఎక్కడో ఉంటుంది అనమాట. సో ఒక పాట అనుకుందాం, స్తుతింతు స్తుతింతు తండ్రిని స్తుతింతు అనుకున్నాం. ఎట్ట పడాలండి దాన్ని? ఎగ్జైటింగ్గా స్తుతిస్తాను, ఐ ప్రైజ్ గాడ్ ఫర్ వాట్ ఎవర్ హి హస్ డన్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి మనం స్తుతించాలి కదా. స్తుతించు స్తుతించు మొహం ఎందుట్టేసుకొని ఏం పాడుతున్నామో తెలియదు, ఏం అర్థమవుతా అని తెలియదు, మైండు మొబైల్ మీద ఉంది, ఇంట్లో మర్చిపోయిన మొబైల్ మీద ఉంది, పెదాలు కదులుతుంటాయి. కాబట్టి మనం పాడేది వీ షుడ్ మీన్ వాట్ వీ సింగ్. మనము పాడేది అర్థం చేసుకుంటూ పాడాలా, అది మనసుతో పాడినట్టు. కాబట్టి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. దేవుణ్ణి మనము ఏ విధంగా ఆరాధించగలము, ఏ విధంగా దేవుణ్ణి మనము మన ఆరాధనతో టచ్ చేయగలము, ఆయన హృదయాన్ని తాకగలిగే ఆరాధనలు ఏంటి, బైబిల్లో ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్. వాటిలో కొన్ని చెప్పుకొని మనం ముందుకెళ్దాము. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ని తాకాలంటే నాకు భయం వేసింది. ఆరాధన అంటే చిన్న విషయం కాదు, ఇది చాలా లోతైన సబ్జెక్ట్. చాలామంది చెప్తారు, ఈ ఆరాధన నడిపించే నాయకులు, లీడర్స్ చెప్తారు, ఆరాధన నడిపించే లీడర్స్, వర్షిప్ లీడర్స్ కూడా చెప్తారు ఈ విషయాన్ని. ఇది జస్ట్ ఏబిసిడి అని అంట. మనం ఇప్పుడు ఆరాధించింది ఏబిసిడి అని అంట, లోతైన ఆరాధన కాదంట ఇది. ఇంకేంటి లోతు ఆరాధన? మీరు అడగొచ్చు, బ్రదర్ లోతైన ఆరాధన మనకు కావాలంటే ఇంకొక 10 వాయిద్యాలు తెచ్చేసుకుందామా? మీకు కొయిర్ టీం సరిపోవట్లేదు, నలుగురే ఉన్నారు, ఒక 50 మందిని దోసేస్తామా స్టేజ్ మీదకి? 50 మంది, మీరు 50 మంది లేదు మొత్తం కలిపి, దీంతో వచ్చేస్తుందా లోతైన ఆరాధన? నో. ఆ లోతైన ఆరాధనలు ఏంటో నేర్చుకుందాం బైబిల్లో చూసి. మనందరికీ గుర్తుంటుంది, నేను కొన్ని రెఫరెన్స్ చెప్తుంటాను, కొంతమంది చెప్పనండి, ఎందుకంటే రెఫరెన్స్ అంటే మీరు బైబిల్ చూస్తుంటారని చెప్పేది వినరు. అపోస్తుల కార్యాల్లో రాస్తుంటుంది, పౌలు సిలాసు చెరసాల్లో వేసినప్పుడు వాడు యాక్చువల్గా ఏమి ఉండాలండి? జైల్లో ఎటువంటి పరిస్థితి? ఏడుస్తుంటారు, నసుక్కుంటుంటారు, వాడి గురించి చెప్పుకుంటారు, వీడి గురించి చెప్పుకుంటారు, వాడిని చేసాడు, వాడు వేయలేదు, రాలేదు, మనం వచ్చేసాం చూడు జైల్లోకి, వాడు బయట జరిగి ఎన్ని దరిద్ర పనులు చేస్తున్నాడు, మనం వచ్చాం చూడు అని చెప్పుకోలే. వాళ్ళు చక్కగా దేవుణ్ణి స్తుతించుకుంటున్నారు, ఆరాధించుకుంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యమైంది అనిపిస్తుంటుంది. ఏమండి, వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. స్తుతించిన తర్వాత ఏం జరిగింది తెలుసు కదా? చెరసాల అంటే భూకంపం లాంటిది వచ్చినట్టయింది, అక్కడ బద్దలైపోయింది. దేవుణ్ణి కదిలించిన ఆరాధన. మ్యూజిక్ ఏమన్నా ఉంది అక్కడ? వాళ్ళ బట్టలే సరిగ్గా తీసుకుపోనిరు జైల్లోకి, ఇంకా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు, భజనాలు, తాళాలు అయిన తీసుకెళ్తారా? వాళ్ళు ఏ హృదయంతో ఆరాధించారు, ఏ హృదయంతో ఆయన్ని స్తుతించారు అనేది ఇంపార్టెంట్. ఇది అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 24 నుంచి 26లో ఉంటుంది, చదవనవసరం లేదని మీకు అందరికీ తెలిసింది. సో శ్రమలలో, ఇబ్బందుల్లో ఆనందించడం కూడా ఆరాధనలో ఒక భాగం. ఆరాధన వ్యక్తపరచడమే. ఏమైంది? శ్రమలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఆనందించడం. నువ్వు ఒక్కొక్కసారి ఏం పాడను కూడా అవసరం లేదు, నీ హృదయంలో నువ్వు ఆనందిస్తే అదే ఆయన్ని ఆరాధించినట్టు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ పౌలు సిలాసు పాడారు, స్తుతి కీర్తనలు పాడారు. అయితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాను,
నువ్వు స్తుతి గీతాలు కూడా పాడిన అవసరం లేదు. ఆనందంలో నువ్వు నీ హృదయంలో ఆనందిస్తే నీ శ్రమల ఇబ్బందుల్లో అది కూడా ఆరాధనే. దేవుడికి నువ్వు చెల్లించే, నువ్వు వ్యక్తపరిచే ఆరాధనే. హల్లెలూయా. ఇంకొక స్త్రీ ఉందండి. అమ్మ ఇప్పుడే అనుకున్నాం అమ్మ, ట్రే తెచ్చి కలెక్ట్ చేసుకోవాలి మొబైల్. ఓకే, ఇంకొక స్త్రీ ఉంది బైబిల్లో. లూకా సువార్త 7వ అధ్యాయము 36 వాక్యం నుంచి అంత చదవనవసరం లేదు. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా ఇద్దరు స్త్రీల గురించి మనం చదువుకుంటాం. ఒక స్త్రీ, ఆమె పాపి అయినటువంటి స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆమె దగ్గర ఉన్నటువంటి సెంట్ తోటి, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, మీరంతా తెలుగు వాళ్ళు, నేను ఇంగ్లీష్, అత్తర్ అంటుంది, సెంటు తీసుకొచ్చి ఆయన పాదాలని కడిగింది, ముద్దాడింది. ఇంకొక స్త్రీ ఆ సెంటు తీసుకొచ్చి ఆయన తలకి అభిషేకం చేసింది. ఇంకోటి తెలుసా, అది చాలా విలువైన అత్తరు అని రాయబడింది, చాలా విలువైన అత్తరు. ఇప్పుడు మనకి ఈ బాడీ స్ప్రేలు దొరుకుతున్నాయే, మా చిన్నప్పుడు చాలా అంత ఈజీ కాదు, ఇప్పుడు దొరికిపోతున్నాయి, ఎక్కడైనా ఎవరైనా వాడేస్తున్నారు. ఇప్పుడు అప్పట్లో సెంటు కొనాలంటే ఇక చాలా కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. అసలు మనలాంటి వాళ్ళు ఆలోచించే ప్రసక్తేలే సెంట్ల గురించి. మీ పెద్దవాళ్ళకి తెలిసి ఉంటాయి ఈ విషయం. గొప్ప గొప్ప వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. సో అటువంటి విలువైన అత్తరు తీసుకొచ్చి ఆమె యేసుప్రభు పాదాలు కడిగింది. ఒక ఆమె శిరస్సుపై ఉంచి అభిషేకించింది. ఏమండి, ఇది కూడా ఒక ఆరాధన. అంటే నీ దగ్గరున్న విలువైన దాంతో, విలువైన వస్తువుతోటి లేదా విలువైన విషయంతో ఆయన్ని సంతోషపెట్టడం, ఇది కూడా ఒక ఆరాధన. ఏమైనా మ్యూజిక్ ఏమైనా ఉంది అక్కడ? రాంబాబు, ఆనంద్ ఏమైనా ఉన్నారు అక్కడ? కోయిర్ ఏమైనా ఉన్నారా? మధుబాబు, ప్రమీలమ్మ ఉన్నారు? ఎవరు లేరు. యేసుప్రభు ఉన్నాడు, ఆమె అభిషేకించింది. అది కూడా ఒక ఆరాధనని, దేవుడిపై తనకున్నటువంటి ప్రేమని వ్యక్తపరచడం. హల్లెలూయా. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి, ఇది చాలా ఇంపార్టెంట్, చక్కగా మాట్లాడుకోవాలి. ఇది చదువుదాం, వాక్యం చదువుదాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44. మార్క్ 12, 41, 44. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యుల్ని పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ చేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత ఇచ్చిందండి ఆమె? 2 కాసులు. అప్పుడు కూడా చాలా తక్కువే అది. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు అంటే దేవుడు. దేవుడు ఏం డిక్లేర్ చేస్తున్నాడు అక్కడ? ఫస్ట్ ప్రైజ్ ఎవరికి? ఆమెకే. అదే చేసింది. అంటే అక్కడ మళ్ళీ ఏమన్నా మ్యూజిక్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఆమె ఏమైనా పాట పాడిందా? లేదు. ఏమంటే ఆరాధన అంటే పాటలు పాడటము, మ్యూజిక్ కానే కాదు, హార్ట్. సో ఇవ్వడము అనేది కూడా మన ఆరాధనని దేవుడికి వ్యక్తపరచడమే. నన్ను చాలామంది తప్పుపడుతూ ఉంటారు. సంకీర్తన ఆరాధన నడిపించే ఒక లీడర్గా నన్ను చాలామంది తప్పుపడుతుంటారు. నేను కేర్ చేయను. ఏం తప్పుపడుతుంటారంటే, మీరేంటండి అన్ని సంఘాలలాగా ఇప్పుడు కానుకల సమయము అని అనౌన్స్ చేయరు, మీరేంటండి అన్ని సంఘాలలోగా కానుకలు అనౌన్స్ చేసి నావన్నీ అంగీకరించుము దేవా అని పాట పాడరు, మీరు ఛాన్సే ఇవ్వరు వేయడానికి అని చెప్తుంటారు. మీరు ఛాన్సే ఇవ్వరు అనుకున్నప్పుడు నాకు బాధ వేస్తుంది. కానీ మా శిల్పం ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ చెప్తుంటుంది, ఛాన్స్ ఇస్తుంటుంది.
ఏమంటే ఈరోజు నేను చెప్తున్నాను ఈ సభాముఖంగా, మరి ఈ ఈ ఈ స్టేజ్ మీద చెప్తున్నాను, కానుకలు ఇవ్వాలి. ఇవ్వడము అనేది దేవునికి మన ఆరాధనని వ్యక్తపరచడమే. సో ఇక్కడి నుంచి మీరు ఒకవేళ అట్లా ఎవరన్నా అంటుంటే జవాబు చెప్పండి, మేము ఇస్తామండి కానుకలు, మా సంఘంలో చెప్తారండి కానుకలు ఇవ్వమని. కానుకలు ఇవ్వద్దు అని చెప్తే ఏంటో తెలిసిన అర్థము, దేవుణ్ణి మీరు ఆరాధించవద్దు అని చెప్పడం అర్థం. అదే దాని మీనింగ్. ఆశీర్వాదాలు ఆపినట్టే. కాబట్టి ఇక్కడ ఈ ఉదంతాన్ని ఎందుకు యేసుప్రభు రికార్డ్ చేసి పెట్టాడు అంటే, బైబిల్లో ఇవ్వడము అనేది కూడా దేవుణ్ణి ఆరాధించడం, ఘనపరచడం. అది మన ఆరాధనని వ్యక్తపరిచే విధానాల్లో ఒక విధానం. విలువైన నాకు అక్కడ గుర్తొస్తుంది, విలువైన దాన్ని దేవుడికి ఇవ్వాలంట. ఒకరోజు మేము కానుకలు లెక్కేస్తున్నాం. అబ్బబ్బబ్బబ్బ, నేను బ్యాంకులో పనిచేస్తున్నాను కూడా, అంత విచిత్రమైన నోటు నేను చూడలే. 20 రూపాయల కాగితం మీకు చూపించాం కదా, అసలు డిస్ప్లే కూడా వేసి చూపించాం, ఇక్కడ కూడా చూపించాం. అవి వేయొద్దండి, అవి వేయొద్దు. ఎవరి కోసం వేస్తున్నారు మీరు? ఎవరి కోసం వేస్తున్నాం మనము? శిల్పం ఏం చెప్తుంది తెలుసా? ఇది కూడా కరెక్టే, ఈయన బ్యాంక్ కూడా కదా, తీసుకెళ్ళి మార్చుకుంటాడులే అని. ఏమండి, దయచేసి ఇది మధుబాబుకి ఇవ్వట్లేదు, దేవుడికి ఇస్తున్నారు. శ్రేష్టమైన మనం దేవుడికి ఇవ్వాలి. ఇవ్వడము అనేది దేవునికి ఆయన పట్ల మనకు ఉన్నటువంటి ఆరాధనని వ్యక్తపరిచే ఒక విధానం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ భాగం అంటేనే చాలామంది కోపం, ఇవ్వడం గురించి చెప్తేనే. నన్ను మొన్న ఒక ఆయన అడిగారు, మీరు ఎన్ని నెలలకు ఒకసారి ఇవ్వడం గురించి చెప్తారు మీ చర్చిలోని? చెప్తుంటామండి, అప్పుడప్పుడు ఈ విధంగా చెప్తుంటామని చెప్పాను నేను. చెప్పనంత మాత్రాన ఇవ్వకూడదని కాదండి, మనం ఇవ్వాలి, మనం ఆరాధించాలి. నువ్వు ఇవ్వడం లేదంటే దేవుని ఆరాధించట్లే, ఫినిష్ మ్యాటర్ ఎండ్స్. నువ్వు ఇస్తున్నావు అంటే దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. కాబట్టి సంకీర్తనారాధనలో ఎవరిని ఆరాధింపనీయకుండా మేము చేయట్లేదు. ఆఫరింగ్ బాక్స్, కానుకల బాక్స్ వెనకుంటుంది. మీకు మీ మనసు హృదయం ప్రేరేపించిన ప్రకారము దేవునికి కానుకలు ఇవ్వాలి. అది ఆరాధనలో ఒక భాగం. అలాగే ఒక అద్భుతమైన ఆరాధన ఒక ఆయన చేశాడు బైబిల్లో. అదంత ఈజీ కాదు ఆరాధన చేయడం. అబ్రహాం బలి ఇచ్చాడు అండి. ఈ విషయము ఆదికాండము 22:12-14 ఉంటుంది. చదవనవసరం లేదు, అన్నీ తెలుసు మనకి. అబ్రహాము ఇస్సాకుని బలిగా ఇచ్చాడు. అక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఇస్సాకుని అబ్రహాంకి ఎవరు ఇచ్చారండి? దేవుడే ఇచ్చాడు. అమ్మో, దేవుడిచ్చిన దాన్ని తిరిగి దేవుడు అడిగాడు, ఇవ్వడానికి రెడీ అయిపోయాడు ఆయన. ఒక్కొక్కసారి దేవుడికి ఇష్టంగా నీకు ఇచ్చిన దాన్ని కూడా ఆయనకి ఇవ్వాల్సి వస్తే అది కూడా ఒక ఆరాధన. ఒక పాట ఉంది కదా, మనం లాస్ట్లో పాడుకుందాం ఆ పాటని. అబ్రహాము ఇస్సాకు బలి ఇచ్చిన ఆరాధనది. అంటే ఈజ్ టెలింగ్ ఈజ్ గాడ్, ఆయన తన దేవుడు చెప్పుకుంటున్నా, ఐ లవ్ యూ గాడ్, తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నువ్వు నాకు ఇచ్చావు, నువ్వు ఇచ్చిందే కదా, నీకు ఇవ్వడానికి నాకేంటి, తీసుకో, స్టిల్ ఐ లవ్ యూ, నేను నమ్ముతున్నాను. అప్పుడు మనం యెహోవా ఈరే అని పాడుకుంటుంటామే. ఆ యెహోవా ఈరే ఫస్ట్ టైం అప్పుడు వచ్చింది ఆ పదం. యెహోవా ఈరే అబ్రహాం చెప్పిన మాటది. యెహోవా చూసుకుంటాడులే, చూసుకున్నట్టు లేదా ఫైనల్గా. సో టెస్టింగ్ జరిగింది అబ్రహాంకి అక్కడ. విశ్వాసానికే ఆయన పితామహుడు.
మనందరికీ లీడర్ ఆయన విశ్వాసంలో. అటువంటి పితామహుడికే టెస్ట్ చేశాడు దేవుడు, ఇతను లోబడతాడా లేదా అని. యు ఒబేడ్ ఇట్. సాక్రిఫిషియల్. సో కాబట్టి దేవుడు మనకిచ్చిన, ఇష్టంగా మనకిచ్చిన దాన్నే ఆయనకి తిరిగి ఇవ్వడం కూడా మన ఆరాధనని ఆయనకి వ్యక్తపరిచే విధానంలో ఒక విధానం అది. హల్లెలూయా. ఫైనల్గా ఇంకా చాలా ఉన్నాయి, నేను ఫైనల్ రాలేదు, మీరు కొంచెం ఊరట కోసం చెప్తున్నా ఫైనల్ అని. ఓకే. యేసు ప్రభువు గత్సెమనెలో చేసినటువంటి, ఆయన ప్రార్థన చేశాడా, స్తుతించాడు? అక్కడ ప్రార్థన చేశాడు. కానీ దట్ ఆల్సో గాడ్ కన్సిడర్డ్ వర్షిప్. దేవుడు దాన్ని కూడా ఆరాధనగా మార్చుకున్నాడు, ఆరాధనగా ఎంచుకున్నాడు దాన్ని. ఏంటయ్యా అంటే ఇది చదవాలి కంపల్సరీగా మనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 41 నుంచి 43. లూకాసు వార్త 22వ అధ్యాయము 41 నుంచి 43. వారి యొద్ద నుండి రాతి చేత దూరముగా వెళ్ళి మోకాల్లోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించును. ఇది ఇంపార్టెంట్. ఆయన తన విన్నపాన్ని విన్నవించుకున్నాడు. ఏమింటే ఆయన విన్నపము? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించును, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. అంటే ఏంటి తెలుసా? సరెండర్ అయిపోవడం. అయ్యా నా ఇష్టాలు మీరు చూసారా? కొంచెం బందిపోట్లు, దొంగలు, పోలీసులు దొరుకుతున్నప్పుడు, మిలిటరీ వాళ్ళు దొరుకుతున్నప్పుడు డిష్యూన్ కాల్చుకుంటారు. వీళ్ళకి అన్ని చేతులు అన్నీ పోయినప్పుడు ఏం చేస్తారు బందిపోట్లు, టెర్రరిస్టులు? సరెండర్. అయ్యా అయిపోయింది, మాది అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇంక మీ ఇష్టం అయ్యా, మీ ఇష్టం, కానీ మీ ఇష్టం, మమ్మల్ని వదిలితే వదలండి, లేకపోతే మీ ఇష్టం. దట్ ఈజ్ సరెండరింగ్. సో దేవుడి చిత్తానికి మనల్ని మనం సరెండర్ చేసుకోవడం కూడా ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్. దేవునిపై మనకున్న ప్రేమని, ఆరాధనని వ్యక్తపరిచే ఒక విధానం. ఏంటి? దేవుని చిత్తానికి మనల్ని లోపరుచుకోవడం. ఎంతమంది చేస్తున్నాం మనం ఈ ఆరాధన? దేవుని నిజంగా ఎక్కడ తాకాలో అక్కడ తాకే ఆరాధనలు అండి ఇవన్నీ. ఇవి ఆరాధనలు. నేను చాలా రోజుల ముందే చెప్పాను కదా, రిక్ వారెన్ రాసిన ఒక బుక్ చదివాను, పర్పస్ డ్రివెన్ లైఫ్ అని. ఎవరన్నా అవకాశం చదువుకోండి, ఆ పుస్తకాన్ని మార్కెట్లో దొరుకుతుంది. అందులో అంటాడు, ఆరాధనలు అంటే ఇవన్నీ కాదండి, నీ జీవన శైలే ఒక ఆరాధన కావాలి, నీ డే టు డే లైఫే ఒక వర్షిప్ అవ్వాలి. ప్రతి నిమిషం ఆయన ఆరాధించాలి. ప్రతి నిమిషం ఎట్లా ఆరాధిస్తాము? మాకు మధుబ్రదర్ అన్ని పాటలు నేర్పించలేదే, ఎన్ని పాటలు మేము నేర్చుకుని పాడము ప్రతి సెకండు. మేమేమి ఉద్యోగాలు చేసుకునే అవసరం లేదు. ఎప్పుడు స్తుతించడం అంటే, ఎప్పుడు ఆరాధించడం అంటే, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నీ లైఫ్ స్టైల్, నువ్వు జీవించే ప్రతి నిమిషము ఆయనకి ఇష్టంగా జీవిస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వర్షిప్. అదే ఆరాధన. మనం చేస్తున్నామా? ఇది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాయండి. ఇట్ ఇస్ ట్రూ వర్షిప్. యథార్థమైన ఆరాధనలు ఇవన్నీ. దేవుడు మెచ్చే ఆరాధనలు. ఇక్కడికి వచ్చి ఆ గంట సేపు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రాలు అని చెప్పేసి మ్యూజిక్, డ్రమ్ములు, గోత్రాలు ఎత్తి స్తోత్రాలు చెప్పి ఇది ఆరాధనే. కానీ ఇది ఎవరు సులభంగా చేయగలరంటే ఈ ఆరాధనని? ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామే ఈ ఆరాధన చేసే వాళ్ళకి అది సులభం. మనం మొదట చేసుకున్న ఆరాధన మనసుతో చేస్తారు, ఆత్మలో పరవశించి చేస్తారు. దావీదు చేసిన నాట్యాలతో మనం ఆరాధించాలంటే ఈ ఆరాధన మన జీవితంలో జరగాల. లైఫ్ స్టైల్ వర్షిప్. ఓకే. సో బైబిల్లో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన సోదరుల చేత ఆయన మోసగించబడతాడు, ఆయన బానిసగా కొనిపోబడతాడు ఐగుప్తు దేశానికి. అంతా మనకు తెలుసు స్టోరీ అంతా. చివరికి దేవుడి చిత్త ప్రకారము, ఆయన ప్రణాళిక ప్రకారము తన బ్రదర్సే ఈయన దగ్గరికి ఒకరోజు వస్తారు. వచ్చినప్పుడు ఆయన తెలుసుకుంటాడు వీళ్ళు బ్రదర్స్ అని. ఈయన గుర్తుపడతాడు, వాళ్ళు గుర్తుపట్టాడు. చాలాసేపు నిజంగా 2-3 చోట్ల ఉంటుంది. వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడి చాటుకు పోయి ఏడ్చుకుంటాడు యోసేపు.
చూసారా? నాకు ఇప్పటికి బల్ టచింగ్ ఉంటుంది అది. హౌ లవింగ్ ఈజ్ దట్ పర్సన్. ఎంత ప్రేమామయుడండి యోసేపు అనిపిస్తుంది. తన్ను ఇబ్బంది పెట్టి, తన్ని మోసం చేసి, తను చంపడానికి కూడా వెనుకాడకుండా అన్యాయం చేసి పడేసి, తను ఎంతో ప్రేమించి తండ్రికి దూరం చేసి, తన తమ్ముడికి దూరం చేసి, తనకి అసలు ఒక ఫ్యామిలీ లైఫే లేకుండా చేసిన సహోదరుల దగ్గరికి వస్తే వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ మీద ప్రేమతోటి మళ్ళీ ఎక్స్ప్రెస్ చేసేస్తానేమో భయంతో లోపలికి పోయి ఏడ్చుకొని మొహం తుడుచుకొని, బైబిల్ చదవండి, మీకు వాక్యాలు ఉన్నాయి, మొహం కడుక్కొని వస్తాడన్నమాట. చాలామంది అంతే కదా, ఎస్పెషల్లీ ఇంట్లో మన సిస్టర్స్, మనకు తెలియదు కానీ ఆ అనుభవం సిస్టర్స్ తెలుసు. ఏదైనా ఎమోషనల్ అయిపోయినప్పుడు వాళ్ళు మనం చూడకూడదు, మళ్ళీ మగవాళ్ళు చూడకూడదు, గబగబ ఎక్కడికి పోతారు? బాత్రూమ్ పోతారు. చూసిన ఏం ఎఫెక్ట్ ఉండదా? సో యోసేపులో ఏంటి ఒక మాట అంటాడు ఆయన, ఒక మాట, ఆ మాట నన్ను ఎంతో కదిలించింది. అది కదా ఆరాధన అంటే అనిపించింది అనమాట. చూడండి, ఆదికాండము 50వ అధ్యాయము 17 చదువుదాం. ఆదికాండము 50వ అధ్యాయం 17 నుంచి చదువుదాం. 17 నుంచి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో అమ్మ నేరుగా 21కి వెళ్ళిపోండి అమ్మా, 21కి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. భయపడకబాకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పాడంటే ఎవరు? యోసేపు వాళ్ళ బ్రదర్స్ చెప్తున్నాడు ఆ మాట. అంటే ఎలా చెప్పగలిగాడు ఆ మాట? క్షమిస్తే చెప్పగలిగాడు, వాళ్ళందరినీ క్షమించేశాడు. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి? ఫర్గివింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. మనము ఇతరులను క్షమించడం అనేది కూడా దేవునిపై మనకున్న ఆరాధనని వ్యక్తపరచడమే. ఆలోచిద్దాం, ఈరోజు మనకి ఎవరి మీదైనా కష్టం ఉందా మనసులో? ఎవరినైనా క్షమించలేకపోతున్నామా? మనంతటా మనం చేయలేమేమో కానీ దేవుడు చేయగలడు మన ద్వారా, మనల్ని చేయించగలడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం ఫెయిల్ అయినప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తమును చేయగలను. ఎస్. సో షద్రక్ మేషక్ అబేద్నెగోల వాళ్ళు చేసిన ఆరాధన మనం చేయగలుగుతున్నామా? వాళ్ళు ఏం చెప్పారు? రాజుతో ఏం చెప్పారు వాళ్ళు? అయ్యా, మమ్మల్ని అగ్నిలో పడి, నో వర్రీ, నో టెన్షన్, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ నువ్వు వర్రీ కావద్దు, రక్షించకపోయినా మేము సమస్యలే, నీ దేవుళ్ళని పూజించే సమస్యలే. దట్ ఈస్ ద వర్షిప్. రిస్క్ తీసుకున్నారు వాళ్ళు. అంటే దేవుడు నాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, మా దేవుడు గట్టి దేవుడు, ఆయన యథార్థమైన దేవుడు, ప్రేమామయుడు, అంతే. ఆరాధించారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్లో నేర్చుకున్నారు వాళ్ళు దేవుడి నమ్మకత్వాన్ని, అందుకని ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళు. అలాగే దానియేలు, అదే గ్రంథంలో దానియేలు ఉంటాడు. దానియేలుని తీసుకెళ్ళి సింహబోన్లో వేసేశారు. దేనికోసం? ఎవ్వరు ప్రార్థనలు చేయకుండా 4 రోజులు కండిషన్ పెట్టారు. ఎవ్వరు, ఒక రాజుకు తప్ప వాళ్ళ మనవులు ఎవరితో చెప్పడానికి లేదు, దేవుళ్ళైనా సరే ఎవరైనా సరే. కానీ దానియేలు చేయలేడు అది. ఆయన మాత్రం యాజ్ ఇట్ ఈస్ దేవుడికి మొరపెడుతూనే ఉన్నాడు. కొంతమంది ఉంటారు కదా గూఢచారులు, వాళ్ళు దాన్ని పట్టుకొని ఆయన చెప్పారు. రాజు కూడా తెలుసు ఆ విషయము. అబ్బా, ఈ కుర్రోడు ఉండలేడే అని తెలుసు ఆయనకి. కానీ రాజు కూడా అన్నాడు, నీ దేవుడే నీకు తోడై ఉంటాడు, నేనేం చేయలేనట్టుగా ఎక్స్ప్రెస్ చేశాడు. కానీ దానియేలు రిస్క్ తీసుకున్నాడు. సింహాల బోనైనా కూడా భయపడలేదు. ఏమంటే ఆ సింహాల బోనులో ఒకవేళ దానియేలు ఏం ప్రార్థించవచ్చు అని మనం అనుకుంటే, దానియేలు ఏం చెప్పలేదు నేనేం ప్రార్థించాడో. మనం ఒకవేళ అనుకుంటే తప్పులేదు కదా, అనుకుంటాం కదా, మనం అనుకుంటాం అట్లా ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు కదా చెప్పేసి. ఏం ప్రార్థన చేసి ఉండొచ్చండి దానియేలు? బహుశా
చాలా కరెక్ట్ ఇది, చాలా కరెక్ట్. ఓకే, దాంట్లో వేసేముందు ఏం ప్రార్థన చేస్తుండొచ్చు? నాకు తెలిసి దాని ఇలా ప్రార్థన చేస్తున్నాడు, దేవా సేమ్ వాళ్ళ శిష్యులే కదా వీళ్ళందరూ, శద్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళంతా ఒక గ్రూపు. వీళ్ళు కలిసి చిన్న చిన్న యూత్ మీటింగ్ కూడా పెట్టుకో ఉంటారు, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకో ఉంటారు. ఒకరి ప్రార్థనలు ఒకరు తెలిసి ఏం చేస్తారో. వీళ్ళు చెప్పినట్టు దానిలు చెప్పుండొచ్చు, అయ్యా నేనేం తప్పు చేయలేదు, నేను నీతో మాట్లాడుకున్నాను, వాళ్ళని తీసుకొచ్చి వేయిపోతున్నారు, ఇక నీ ఇష్టం, నన్ను పరలోకం తీసుకెళ్తావా తీసుకెళ్ళు, ఈ పీడ ఇరిగిపోద్దు నాకు, లేదంటే నీ ఇష్టం. ఏమండి, దట్ ఈజ్ వర్షిప్. ఆయనకి సరెండర్ అయిపోవడం, దైవ చిత్తానికి ఒప్పచెప్పుకోవడం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నవాళ్ళు మన చెప్పట్లతో దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్. నాకు నిద్ర రాలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అందరికి నిద్ర వస్తుందా? ఓకే, సో మరొక్కసారి హబకుక్తో కలిసి మనం చెప్పగలం. ఆలోచించండి, హబకుక్ ఏమన్నాడు? ఏమీ లేకపోయినా సరే, ఉన్నా కూడా కాదు, ఏమీ లేకపోయినా సరే నేను నా దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాను. దట్ ఈస్ ఎ వర్షిప్. ఏమండి, ఇది యథార్థమైన ఆరాధన. ఏదో జేబు బరువుగా ఉంటే ఆరాధన, స్తుతి ఆరాధన, అబ్బా లీనమై పాడేస్తాం. ఏమి లేదనుకోండి అక్కడ ఆరాధన, వీళ్ళు పిచ్చోళ్ళు వీళ్ళంతా అనే టైపులో ఉంటాం మనం. ఏమండి, హబకుక్ చేసింది యథార్థమైన ఆరాధన. ఆయన అక్కడ ఆరాధన చేయలేదు, గుర్తుపట్టండి. ఆయన మోకరెళ్ళి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పి చెప్పలా. ఆయన నిర్ణయమే ఒక ఆరాధన. అలాగే దావీదు లైఫ్లో దావీదుకి 2 సార్లు అవకాశం వచ్చింది సౌలుని చంపడానికి. ఏం చేశాడు? చంపాడా? చంపల. ఒకసారి ఆయన డ్రెస్లో ఒక భాగాన్ని కట్ చేసి వచ్చాడు, ఇంకొకసారి వాటర్ బాటిల్, ఇంకోటి బల్లెం, అది తీసుకొచ్చాడు. చంపలేకనా? ఎందుకు చంపలేదండి? ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన దేవుడి చేత ఏర్పరచుకున్నవాడు. ఎవరు? సౌలు. ఆశ్రయించబడినవాడు, అభిషేకించబడినవాడు, నా లీడర్, నా నాయకుడు, ఆయన నా సీనియర్. అంటే ఎవరికి స్థానం ఇచ్చాడు ఆయన? దేవుడికి. దేవుడికి భయపడ్డాడు, క్షమించాడు. అంత ద్రోహం చేసిన సౌలు, అప్పుడు సౌలు ఏ పనిలో ఉన్నాడు తెలుసా? ఆయన కోసమే వచ్చాడు, దావీదుని ఎత్తుకుంటూ వచ్చాడు ఆయన చంపేద్దామని. అటువంటి సౌలుని కూడా చంపకుండా వదిలేశాడే. దట్ ఈజ్ వర్షిప్. అదండి ఆరాధన. మనం నేర్చుకోవాల్సిన ఆరాధన అది. అలాగే యోబు ఏమన్నాడు? అన్నీ పోగొట్టుకుంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఎక్కడైనా సనగలేదు, గొనగలేదు, దేవుడికే మహిమ కలుగును గాక అని చెప్పాడు. అది ఆరాధన. మనం చేయగలుగుతున్నాము ఈ ఆరాధన. మగ్దలని మరియని గుర్తు చేసుకుందామండి. యేసు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత ఎవరికి కనిపించాడు ఫస్ట్ చరిత్రలో? మగ్దలని మరియా, మీ సిస్టరే. ఓకే, అది ఎందుకు కనిపించాడు ఏంటి అవన్నీ ఆ పక్కన పెడితే, ఆమె ఎందుకు వచ్చిందండి సమాధి దగ్గరికి? నేను ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో ఎవరైనా ట్రాన్స్లేట్ చేయండి. షీ కేమ్ టు వర్షిప్ ద సో కాల్డ్ లైఫ్లెస్ జీసస్. జీవము లేని యేసుక్రీస్తుని ఆరాధించడానికి వచ్చింది ఆమె. జీవము లేదు, బాడీ కదా అది. మళ్ళీ అవన్నీ తీసుకురాకండి మీరు. ఆయన నిత్య దేవుడు కదా, ఆయన చచ్చిపోతాడా? ఆయనకండి ప్రస్తుతాన్ని చచ్చిపోయినాడు ఆయన. దట్ ఈజ్ వర్షిప్, రియల్ వర్షిప్. అంటే పోయే డెడ్ బాడీలను ఆరాధించమని కాదు చెప్పేది అక్కడ. యేసు ప్రభుని ఏ స్వార్థము లేకుండా
ఆయన శరీరానికి కూడా ఆమె ఆరాధించాలంటే లేహ్యాలు పూసి ఆయనకి సర్వ్ చేయాలి, సేవ చేయాలని వచ్చింది. దట్ ఈస్ ట్రూ వర్షిప్. అది అండి యథార్థమైనటువంటి ఆరాధన. అలాగే చివరిగా మనము యేసు ప్రభు యొక్క తండ్రి యోసేపు, తల్లి మరియమ్మ గురించి మర్చిపోకూడదు. ఏమంటే ఇది సులభమా? ఇప్పుడు చాలా సులభంగా ఉంటుంది. మనకి కథ అయిపోయింది, అంతా అయిపోయింది కనుక, చరిత్ర జరిగిపోయింది కనుక, యేసు ప్రభు వచ్చేసాడు కనుక. అది జరిగేటప్పుడు మీరు ఆలోచించండి. ఒక అమ్మాయికి, ఒక యవ్వనస్తురాలికి, అమ్మ నువ్వు గర్భవతి అవుతావు అంటే ఎట్లుంటుందండి? సులభమా ఒప్పుకోవడం? లోకం నిందించదా? లోకంలో పడద్దా? పడయాన్ని పడాలి కదా. ఆ వెంటనే కీర్తన రాసింది, తెలుసా? కీర్తన పాడింది వెంటనే. అంటే ఒక మాట చెప్పింది, చదవండి, అక్కడ చదవండి, లూకాసు వార్త 1:38 ఒక మాట నేను చూడండి. అదే కదా ఆరాధన అంటే. ఆ మాటలోనే ఉంది ఆరాధన. 38 లూకాసు వార్త 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఎవరైతే ఆమెకి చెప్పారో దూత, ఆ దూతకి చెప్తుంది ఈమె, నీ చిత్తమే నెరవే. అంటే ఏంటి? దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేరి సరెండర్ అయిపోతుంది. అంటే తనకు నిందలు పడాల్సిన సందర్భం ఉన్నప్పటికీ, రిస్క్ ఉన్నప్పటికీ, తన రెస్పెక్ట్కి, తన గౌరవానికి భంగం కలిగే పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని చిత్తానికి లోబడిపోయింది. ఇది ఆరాధన. అలాగే యోసేపు తక్కువ? యోసేపు కూడా తన చేతులెత్తి మ్యూజిక్ కొట్టి కీర్తనలు పాడకపోయినా తను తీసుకున్న నిర్ణయం ద్వారా దేవుణ్ణి ఆరాధించాడు. ఏంటి నిర్ణయం? మరియమ్మని పెళ్లి చేసుకోవడం. డైవర్స్ ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఉంటుంది. యోసేపు చాలా నీతిమంతుడు, వెల్ మేనర్డ్ గై, యంగ్ మ్యాన్. ఆయన కూడా దేవుడికి లోబడినట్టు మనం చూస్తాం. ఎట్లుంటుందండి? ఇంట్లో వాళ్ళ సొతదాలదా? ఏమిరా నువ్వు ఎవరిని చేసుకున్నావురా? గర్భవతిని చేసుకున్నావు కదరా, సిగ్గుందిరా నీకు? చూడండి, ఇలాంటివన్నీ భయపడ్డాడు ఆయన. నిజమే, వాస్తవానికి భయపడ్డాడు. కానీ దేవుడి మాటకి లోబడ్డాడు. ఇది ఆరాధన. ఫైనల్గా దేవుడు మనలో అందరిలో కోరుకున్న ఒక ఆరాధన ఏంటో తెలుసా? నిజంగా ఫైనల్ ఇది. సుంకరి లాంటి ప్రార్థన చేయడం కూడా ఒక ఆరాధనే. ప్రార్థన వేరు, ఆరాధన వేరు, రకరకాలు చెప్తుంటారు. తగ్గింపు కలిగిన ప్రార్థనే ఆయన ఆరాధించడం. ఏం ప్రార్థించాడు ఆయన? ఏమన్నా అడిగాడా? నాకు అది ప్రభువా, ఇదిగో ఈ పరిసయ్యుడిలాగా నీతిమంతుడికి కావాలనైనా నేను ప్రార్థించగలిగే శక్తి నాకు దయచేయి ప్రభువా, నలుగురిలో లేచి నేను ప్రార్థన చేయాలి ప్రభువా అని ప్రార్థించాడా? ఏం చేయలే. విరిగి నలిగిన మనస్సుని కలిగి ఉండడమే ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకుందామండి. పిల్లరా, మనందరం నేర్చుకుంటూ ఉన్నాం. మనకి తెలిసిన ఆరాధన కొంతవరకే. మరి ఈరోజు దేవుడు మనకి బయలుపరిచాడు. మన జీవన శైలే ఒక ఆరాధన కావాలి. మన జీవించే జీవితమే దేవుని సంతోషపెట్టాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మన జీవితమే చెప్పగలగాలి. ఆ విధంగా మనం ఆరాధిస్తున్నామా దేవుణ్ణి? లేక కేవలం యేసు ప్రభు చెప్పినట్టుగా పెదవులతోనే పైకి మాత్రమే మరి ఆయన్ని స్తుతించి ఆయన్ని ఆరాధిస్తున్నామా? ఆలోచించుకుందాం. ఒక్క నిమిషం మరి మనందరం మన హృదయాలను కుమ్మరించుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, దేవా నువ్వు చెప్పినట్టుగా నా జీవితం ద్వారా, నా జీవన శైలి ద్వారా ప్రతి నిమిషం నిన్ను ఆరాధించగలిగే అనుభవం నాకు దయచేయండి. అప్పుడు ఉండదు ప్రభువా నాకు ఆ గిల్టీ కాన్షియస్ ఉండదు, ఆ అపరాధ భావం ఉండదు.
ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెట్టడానికి నా జీవితాన్ని మలుచుకుంటున్నప్పుడు, అదే ఆరాధన అని తెలిసినప్పుడు తండ్రి, ఆ లోతైన ఆరాధన అయ్యా నాకు అలవాటు చేయండి, నాకు సహాయం చేయండి. విరిగి నరిగిన హృదయాలతో ప్రియులారా మనందరం ఒక్కసారి లేచి నిల్చుందాం. దయచేసి నిలవగలిగిన వారు, నిల్చుకోగలిగిన వారు మాత్రమే నిల్చుకుందామండి. ఇక్కడ ఎవరు బలవంతం చేయరు, మీరు నిల్చుకొని ఆరాధించాలి అని మీకు దేవుడిచ్చిన శక్తి కొలది. మరి ఈ చివరిగా ఈ తలంచుకుంటూ, మరి జీవన శైలి ద్వారా, మన జీవన శైలి ఒక ఆరాధన కావాలి. దేవుణ్ణి అడుగుతూ, ఈ పాట ద్వారా దేవుణ్ణి కోరుకుంటూ దేవుణ్ణి మరొక్కసారి స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం.